ఫస్ట్ హెడ్లైన్, హర్యానాలో మరోసారి బీజేపీ విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 స్థానాలు గెలుచుకొని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 36 సీట్లకే పరిమితమైంది. సెకండ్ హెడ్లైన్, జమ్మూ కాశ్మీర్లో అందరూ ఊహించినట్లే ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 49 సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ కి 42, కాంగ్రెస్ కి 6, సిపిఎం 1 సీట్లలో గెలిచాయి. బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. థర్డ్, ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. బిజీగా చర్చిస్తున్నారు. ఏపీలోని జాతీయ రహదారులపై నితిన్ గడ్కరీతో చర్చించారు. అటు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంపై కుమారస్వామితో చర్చలు జరిపారు. పీయూష్ గోయల్తో కూడా చర్చించారు ఏపీ సీఎం. ఫోర్త్ హెడ్లైన్, మూసి మురికి వదిలించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసి నిర్వాసితులకు వారు కోరుకున్న విధంగా సాయం చేసిన తర్వాతే అక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు. అందరికీ న్యాయం చేసేలా సర్వే ఉంటుందన్నారు. ఫిఫ్త్ వన్, కులగణన నెల రోజుల్లో పూర్తి చేసే యోచనలో ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనపై షెడ్యూల్ ఖరారు చేయడానికి మంత్రి పొన్నం నేతృత్వంలో సెక్రటేరియట్లో ఒక కీలక సమావేశం జరిగింది. కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణనపై చర్చించారు. 2 రోజుల్లో సీనియర్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సిక్స్త్ హెడ్లైన్, నాగార్జున పిటిషన్పై విచారణని ఈ నెల 10కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్టేట్మెంట్ కోర్టు రికార్డ్ చేసింది. ఇటు సాక్షి సుప్రియ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు నాగార్జున. ఇక సెవెంత్ అండ్ లాస్ట్ హెడ్లైన్, తిరుమలలో గరుడ వాహనంపై ఊరేగుతున్నారు మలయప్ప స్వామి. ఆ కమనీయ దృశ్యాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. ఇటు భక్తుల్ని నియంత్రించడం టీటీడీ సిబ్బందికి కష్టంగా మారుతోంది.